వాయువ్య బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ఇది వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. రేపు పూరి తీరానికి దగ్గరలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రంలోని అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఈ వాయుగుండం ఎక్కడుంది, దీని ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది అనే విషయాల్ని వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇది నిన్నటి రోజున ఏర్పడిన ఈ అల్పపీడనం అది క్రమేపీ బలపడి ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా మారి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది వాయు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం మరియు దానికి దగ్గరలో ఉన్న ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పుగా 130 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా అంటే ఈ డైరెక్షన్లో 240 కిలోమీటర్ల దూరంలోనూ ఇక్కడ వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అది క్రమేపీ వాయువు దిశగా అంటే ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఇది ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరిని రేపు ఉదయానికి వాయుగుండంగా తాకేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫర్దర్గా ఇది ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ పశ్చిమ వాయు దిశలో అదే డైరెక్షన్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల వైపు వెళ్తూ క్రమేపీ అది సబ్సిక్వెంట్ 24 అవర్స్లో బలహీనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ప్రభావం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు అయితే మనకి విస్తారంగా మన రాష్ట్రంలో మన వర్షాలు, అలాగే నెక్స్ట్ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనకు ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా చూస్తే అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఉత్తరాంధ్రలో ఉన్న మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనం ఉన్నాయని చెప్తున్నాం. అలాగే నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం దృష్ట్యా గడిచినట్టు 24 గంటల్లో యాజ్ వై ఫోర్కాస్టెడ్ రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కూక్నూరు, నెక్స్ట్ పోలవరం ఈ ప్రాంతాల్లో 27 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. నెక్స్ట్ హైయెస్ట్ చింతలపూడిలో అయితే 18 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. విజయనగరం ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరంలో జిల్లాలో ఉన్నటువంటి పోస్పాట్ రేగ 16 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ విశాఖపట్నంలో అయితే 10 సెంటీమీటర్స్. ఇలాగే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదవడం జరిగింది. ఈ వాయుగుండం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. వీటికి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నెక్స్ట్ కమింగ్ 2 డేస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయంటే నౌకాశ్రయాలు అవి కూడా స్క్వాలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండడం వల్ల కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మనం సూచనలు చెప్పడం వాళ్ళ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని నౌకాశ్రయాలు ఉన్నాయి. అవి మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం వాళ్ళకు కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయవలసిందిగా చెప్పాం. ఈ వాయుగుండ ప్రభావంతో కాస్త తెలంగాణ సైడ్ కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. అంటే ఉభయ గోదావరి జిల్లాలకి, ఈ గోదావరి జిల్లాలకి అంటే ఎక్కువ వర్షపాతం ఇప్పుడు కూడా చూసుకుంటే పోలవరంలోనే ఎక్కువ వర్షపాతం నమోదంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇంకా వర్షాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు దీని ప్రభావం మనకి ఒక 2-3 రోజుల వరకు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వీటన్నిటికీ గోదావరి రివర్ వీళ్ళన్నింటి కూడా క్యాచ్మెంట్ ఏరియాస్లో కూడా ఎక్కువ రైన్స్ కూడా నమోదవుతున్నాయి. అంచేత వాటర్ లెవెల్స్ కూడా పెరిగి ఉంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ 5 to 6 డేస్ నుంచి కంటిన్యూస్ రైన్స్ ఇవన్నీ వల్ల లోతట్టు ప్రాంతాల్లో కూడా వీటికి కూడా కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నెంట్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అంచేత అందరూ కూడా తగు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా చెప్తున్నాం. విశాఖపట్నం వాతావరణ శాఖ ఈ సమాచారాన్ని ఏ శాఖలకు అందిస్తుంది, ఏ విధంగా అప్రమత్తం చేస్తుంది? ఇప్పుడు ఇటువంటి సమాచారం ఎప్పుడు కూడా మన విపత్తు నిర్వహణ శాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ వాళ్ళ కార్యాలయంగా సంబంధిత అన్ని కలెక్టరేట్ ఆఫీసెస్కి, అలాగే చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వీళ్ళందరికీ కూడా ఎవరైతే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఫిషరీస్ డైరెక్టరేట్స్, అలాగే పోర్ట్ అథారిటీస్ వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం టైం టు టైం మనం ఇస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫేస్బుక్ అయిన మన తుఫాన్ హెచ్చరిక కేంద్రం యొక్క ఫేస్బుక్స్ ఉన్నాయి. అలాగే
నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్స్, ట్విట్టర్స్ ఇవన్నీ కూడా మనం చేసి వాటి ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మనం కూడా ఈ సమాచారం అంతా కూడా మనం అప్డేట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ భారత వాతావరణ విభాగం సంబంధించినటువంటి వెబ్సైట్స్లో వాళ్ళ ఫేస్బుక్స్ అన్నింటిలోనూ కూడా వస్తుంది. అలాగే వేరియస్ ప్రెస్ బులెటిన్స్ వీటన్నింటి ద్వారా కూడా జనరల్ పబ్లికే కాదు, జనరల్ పబ్లిక్ కానీ లేకపోతే రైతాంగానికి కానీ నెక్స్ట్ మత్స్యకారులు అవనండి, పోర్ట్ అధికారులు ఎవరైతే దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం సమాచారం అందిస్తున్నాం.